friends, welcome back to Shikara Academy. This is day 38. The subject, you all know that it is economy, and the topic for today's orientation session is going to be public debt. So I hope you have read about the public debt as part of public finance as well, but in this we have taken as a separate part that public debt. So what you have to read in public debt? So first thing, you have to know that every government will have some debt. So why should the government will have the debt? Another first question. So the government is owed to take debt actually. ఎందుకంటే ఒకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీని కనుక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఫర్ యువర్ ఫ్యామిలీ యు ఆర్ గోయింగ్ టు మేనేజ్ యువర్ ఎక్స్పెన్సెస్ ఆన్ ది డిపెండింగ్ ఆన్ యువర్ ఇన్కమ్. మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 20,000 ఇన్కమ్ వస్తుందంటే వీఆర్ గోయింగ్ టు డిసైడ్ లైక్ వాట్ ఆర్ వి గోయింగ్ టు పర్చేస్ అండ్ హౌ ఆర్ వి గోయింగ్ టు లీవ్ అనేది. సో ఇఫ్ యూ ఆర్ గెటింగ్ 50,000, యూ ఆర్ గోయింగ్ టు డిసైడ్ యువర్ లైఫ్ బేస్డ్ ఆన్ ద 50,000. బట్ ద గవర్నమెంట్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ లైక్ దట్. గవర్నమెంట్కి ఎంత ఇన్కమ్ వచ్చినా, ఇన్కమ్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా, ద గవర్నమెంట్ స్పెండ్ చేయాల్సినంత చేయాల్సిందే. అంటే గవర్నమెంట్కి మన దగ్గర నుండి రావాల్సిన, అంటే గవర్నమెంట్కి 2 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి అవునగా, ట్యాక్స్ రెవెన్యూ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. సో again tax revenue lo direct tax and indirect tax, itla there are some sources of revenue for the government. So ఆ sources లో నుంచి గవర్నమెంట్ కి రావాల్సినంత మనీ లేదా ఇన్కమ్ వచ్చినా రాకున్నా, గవర్నమెంట్ కి ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో ద గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఆల్ దోస్ ఎక్స్పెన్సెస్ యాజ్ వెల్. ఓకేనా, అంటే గవర్నమెంట్కి 20 రూపీసే ఇన్కమ్ వచ్చింది, బట్ స్టిల్ ద గవర్నమెంట్ హ్యాస్ టు డూ ద ఎక్స్పెండిచర్ వర్త్ ఆఫ్ 100 రూపీస్. ఎందుకంటే ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్. ఒకవేళ గవర్నమెంట్ అది చేయకుంటే ఎకానమీ అనేది బూస్ట్ అవ్వదు, చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఎకానమీలో. సో ఇన్ దట్ పర్స్పెక్టివ్ ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఎ సిచ్యువేషన్ దట్ గవర్నమెంట్ షుడ్ టేక్ ద డెట్. బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఈస్, గవర్నమెంట్ ఎలా డెట్ తీసుకోవాలి అనేది ప్రాబ్లం. అంటే హౌ షుడ్ ద గవర్నమెంట్ మేనేజ్ ద డెట్. ఓకేనా, తీసుకున్న డెట్ని ఎలా మేనేజ్ చేయాలి? బికాస్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ డెట్ రీపేమెంట్ కూడా ఉంటుంది కదా. యూ హ్యావ్ టు పే బ్యాక్ యువర్ డెట్ అండ్ అలాంగ్ విత్ దట్ యూ హ్యావ్ టు పే బ్యాక్ యువర్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ యాజ్ వెల్. అవునా కదా. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దీన్ని మనం పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ అని అంటాం. సో ఈ పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ గురించి చదవండి, అసలు గవర్నమెంట్ అప్పు ఎందుకు తీసుకోవాలి ఇటువంటివి చదవండి. తర్వాత డెట్ జీడిపి టు డెట్ రేషియో గురించి ఒకసారి చదవండి. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ప్లీజ్ ట్రై టు రీడ్ అబౌట్ ది FRBM, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ FRBM యాక్ట్ ఏదైతుందో, ప్లీజ్ గో త్రూ ది FRBM యాక్ట్ ఆల్సో. వన్స్ ప్లీజ్ గో త్రూ వాట్ ఈస్ ఫిజికల్ డెఫిసిట్, వాట్ ఈస్ ప్రైమరీ డెఫిసిట్, వాట్ ఈస్ రెవెన్యూ డెఫిసిట్, ఇటువంటి టర్మ్స్ని కూడా ఒకసారి చదవండి. సో హౌ ఈజ్ ఫిజికల్ డెఫిసిట్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది పబ్లిక్ డెట్ అనే దాని మీద కూడా ఒకసారి ఫోకస్ చేయండి. సో ఇఫ్ యూ ట్రై టు ఫోకస్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్, ఐఎమ్ రైటింగ్ హియర్ ఆన్ వాట్ యూ హ్యావ్ టు ఫోకస్. అసలు ఫస్ట్ వాట్ ఈస్ దిస్ పబ్లిక్ డెట్ అనేది క్వశ్చన్, అండ్ వై ద గవర్నమెంట్ షుడ్ టేక్ ది పబ్లిక్ డెట్. ఈ రెండు విషయాల మీద యూ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ. అంటే వై ఈస్ గవర్నమెంట్ టేకింగ్ ద డెట్, వై ఆర్ వి నాట్ టేకింగ్ డెట్స్, అండ్ వై ఈస్ ద గవర్నమెంట్ టేకింగ్ డెట్. అంటే మన ఫ్యామిలీ మనం 20,000 వచ్చినా అలా సంతోషంగా ఎట్లా బ్రతుకుతున్నాం, అండ్ గవర్నమెంట్ వై నాట్ ఇన్ ఎ సిచ్యువేషన్ టు డూ దట్ అనే దాని గురించి చదవండి. తర్వాత ప్లీజ్ ట్రై టు రీడ్ అబౌట్ FRBM యాక్ట్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. రైట్, FRBM గురించి చదవండి, ఏ ఇయర్లో వచ్చిందో చదవండి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, లిమిటేషన్స్ ఏంటి, అవన్నీ కూడా చదవడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం ప్లీజ్ ట్రై టు నో అబౌట్ వాట్ ఈస్ దిస్ ఫిజికల్ డెఫిసిట్ ఆల్సో. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటిది, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటిది, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, క్యాపిటల్ డెఫిసిట్ ఏంటి. ప్లీజ్ ట్రై టు గో త్రూ ఆల్ దీస్ డెఫిసిట్స్. ఓకేనా, డెఫిసిట్ ఉంటేనే కదా మనం అప్పు తీసుకుంటాం. వెన్ యు ఆర్ ఇన్ సర్ప్లస్ యు ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ క్రెడిట్, రైట్. అంటే మన దగ్గర ఆల్రెడీ చాలా డబ్బులు ఉన్నాక వై ఆర్ వి గోయింగ్ టు టేక్ ఎనీ లోన్, మనం అప్పులు తీసుకోము. ఇక డెఫిసిట్ ఉన్నది కాబట్టి అప్పు తీసుకుంటాం. కాబట్టి డెఫిసిట్ అంటే ఏంటిదో ఫస్ట్ తెలుసుకోండి, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటిది, ఇటువంటి వాటి గురించి తెలుసుకోండి. తర్వాత డెట్ టు జీడిపి రేషియో, దీని గురించి కూడా ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో వెన్ యూ గో త్రూ ఆల్ దీస్ పాయింట్స్, తర్వాత యూ ఆల్సో ట్రై టు నో అబౌట్ ఏంటది పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్, PDM ఏదైతుందో ఈ పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోండి. సో వెన్ యూ ట్రై టు నో ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ జనరలీ గెట్ అ ఐడియా దట్ క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా మనం ఈజీగా ఆన్సర్ రాయగలం. ఓకేనా. సో ఈజీ టాపిక్. పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ ఇస్ నాట్ ఎ బిగ్, పబ్లిక్ డెట్ అనేది పెద్ద అంత టఫ్ టాపిక్ ఏం కాదు, ఇట్స్ ఈజీ టాపిక్. వన్స్ యూ గో త్రూ ది పబ్లిక్ డెట్, ఫిజికల్ పాలసీ ఎంతైనా ఫిజికల్ పాలసీ మొత్తం కూడా ఇఫ్ యూ గో త్రూ ఇట్ వన్స్ యూ విల్ గెట్ ఎ క్లియర్ కట్ ఐడియా అండ్ యూ విల్ బీ ఇన్ ఎ సిచ్యువేషన్ టు రైట్ ది ఆన్సర్. బట్ యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఐడియా, హెడింగ్స్ ఏం పెట్టాలి, వాటి మీద కొంచెం స్ట్రక్చర్ మీద మీరు ఫోకస్ చేసినట్లయితే యూ విల్ బీ ఈజీలీ ఏబుల్ టు రైట్ ది ఆన్సర్, రైట్. సో
I'll see you in the next class. I'll see you in the explanation session. Until then, thank you so much. And I hope that you have understood like what to read in the topic public debt, right? Thank you so much, guys.